వాటర్ మెలన్ సీడ్స్తోని పన్నీర్ వేసుకోవచ్చా, అది కూడా ఇంట్లోనే? అబ్బా ఏందక్క ఏడు నుంచి వస్తాయి నీకు ఐడియాస్. అయినా వాటర్ మెలన్ సీడ్స్ ఇట్లా ముదిరిపోయినాయి, బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, నీకు పన్నీర్ వైట్ కలర్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు. కరెక్టే మీరు అనుకున్నది, ఈ బ్రౌన్ కలర్ సీడ్స్తోని ప్లాంట్స్ పెంచడం తప్ప ఏం చేయలేము. మనకు కావాల్సింది ఈ వైట్ కలర్ సీడ్స్. కానీ అన్ని వాటర్ మెలన్స్లలో అన్ని గనం వైట్ సీడ్స్ ఉండవు కదా, దీస్ ఆర్ ఇమ్మెచ్యూర్ సీడ్స్ అనమాట. అందుకనే షాప్లో దొరికే వాటర్ మెలన్ ఉంటాయి కదా సీడ్స్, అవి తీసుకున్నా నేను. దీస్ ఆర్ సో ఎక్స్పెన్సివ్ గైస్. జస్ట్ 2 ప్యాకెట్స్కి 200 గ్రామ్స్కి 200 రూపీస్ పట్టింది నాకు. యూజువల్గా అయితే 200 రూపీస్కి 2 ప్యాకెట్ల మిల్క్ పన్నీర్ వస్తుంది మనకి. కానీ మనకు దూరెక్కువ కదా, అందుకనే ఏదో ఒక ట్రై చేయాలి ఎట్లయినా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మంచిగా ఓవర్ నైట్ సోక్ చేసిన. అవి సోక్ చేసే వరకు మంచిగా ఉబ్బినాయి. ఆ తర్వాత దాంట్లో నుంచి మిక్సీ పట్టి మంచిగా పాలు లెక్క తీసినాము. అవి పొయ్యి మీద పెట్టగానే దానంతట అదే మంచిగా పలిగినాయి పాలు, అంటే దే హ్యావ్ కర్డల్డ్ అనమాట. ఆ తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసిన, కసూరి మేతి వేసేసి అట్లనే కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసి పెట్టగానే అది హార్డ్గా అయిపోయింది. దాన్ని ఒక బట్టలు వేసి నీళ్ళంతా రిమూవ్ చేసి ఓ రోల్ పెట్టేసి, ఇంకా ఏమైనా వాటర్ ఉన్నా పోతుంది గట్టిగా అవుతుంది అని చెప్పి, టడా అవర్ పన్నీర్ ఈజ్ రెడీ గైస్. మస్తు ఉంది కదా, సేమ్ మిల్క్ పన్నీర్ లెక్కనే ఉంది చూడనీకైతే. మనం కసూరి మీద వేసినాం కాబట్టి కొంచెం కొంచెం అక్కడ కనిపిస్తుంది. ఇట్ వాజ్ సో గుడ్ గైస్. దీని టేస్ట్ చూడాలి కదా మరి అని చెప్పేసి నేను కొంచెం అంతా ఉప్పు కారం వేసిన. టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది, లైక్ వాటర్ మెలన్ సీడ్స్ తిన్నట్టే ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి, దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంటుంది అంటారు? ఆల్ ద జిమ్సన్స్ అండ్ డాటర్స్